శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక రాజకీయ డ్రామా గేమ్ చేంజర్ జనవరి 10, 2025 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రం అనేక భారతీయ భాషల్లో విడుదల కానుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. నిడివి 2 గంటల 45 నిమిషాలు అయితే సెన్సార్ సర్టిఫికేట్ తాజాగా ఆన్లైన్ లో లీక్ కావడంతో 2 ఆశ్చర్యకరమైన అభ్యంతరాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మొదటి అభ్యంతరంగా సినిమా టైటిల్ ను తెలుగులో కూడా చూపించాలని సూచించారు. రెండోది, నటుడు బ్రహ్మానందం పేరు ముందు పద్మశ్రీ అనే గౌరవ హోదాని తీసివేయాలని పేర్కొన్నారు. ఈ పాయింట్లు ఎందుకు ఉన్నాయనే అంశంపై ఆడియన్స్ కుతూహలంగా ఉన్నారు. కొంతమంది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో తెలుగులో టైటిల్ ఉండకపోయినా ఎలాంటి అభ్యంతరాలు లేవని, గేమ్ చేంజర్ పై మాత్రం ఈ డిమాండ్లు ఎందుకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం పేరుతో పద్మశ్రీ తొలగించడం వల్ల పట్ల కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికి 2013 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం పద్మశ్రీ పురస్కారాన్ని వారి పేర్లలో ఉపయోగించి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా వాటిని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదం దేనికైనా రెడీ సినిమా నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం బ్రహ్మానందం పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చారనే సమాచారం లేదు. ఈ విషయంపై పూర్తి స్పష్టత అందరూ ఆశిస్తున్నప్పటికీ అసలు వివరణ ఎవరితో నుండి వస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.